రైట్ గా మరి కాసేపట్లోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ నగరానికి చేరుకోనున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా సాగుతా ఉన్నాయి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టుగా కూడా పోలీస్ అధికారులు కావచ్చు, సెక్యూరిటీ అధికారులు కావచ్చు, ఆ ఏర్పాట్లన్నీ కూడా చూస్తా ఉన్నారు. అయితే మోదీ హైదరాబాద్ లో అడుగు పెట్టింది మొదలు తిరిగి మళ్ళీ హైదరాబాద్ నుంచి బయలుదేరేంత వరకు కూడా చాలా పకడ్బందీగా వ్యవహరించనున్నారు పోలీస్ అధికారులు. ముఖ్యంగా సెక్యూరిటీకి సంబంధించి అయితే ఇక గత 2 రోజుల నుంచి అసలు మోదీ ఎక్కడ ప్రయాణిస్తాడు, ఏ రోడ్డు మార్గం గుండా వెళ్తాడు, ఎవరిని కలుస్తారు, దేన్ని ప్రారంభిస్తారు, ఎక్కడ ఎంతసేపు ఉంటారనే దాని మీద కూడా ఒక స్పష్టమైనటువంటి షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. ఆ ప్రయాణించే రోడ్డు మార్గం కావచ్చు, హెలికాప్టర్ మార్గం కావచ్చు, ఆయన ప్రసంగించబోయేటువంటి పరేడ్ గ్రౌండ్ కావచ్చు, ఇదంతా కూడా ఇప్పటికే కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్న ఎప్పటికప్పుడు కూడా చీమ చిట్టుకుమన్నా కూడా వెంటనే అలర్ట్ అయ్యే విధంగా కూడా దాదాపు 100 మీటర్లకు ఒక పోలీసు, 100 మీటర్లకు ఒక పోలీసు చొప్పున హైదరాబాద్ నగరం అంతా కూడా ఇవాళ కేంద్ర బలగాల చేతుల్లోకి అయితే వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా 3-4 వలయాలుగా పోలీసు విభాగాలుగా ఏర్పడి వాళ్ళందరూ కూడా సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్నట్టుగా మనకైతే అర్థమైతే ఉన్నది. ఇప్పటికే పీఎం కు సంబంధించి ఆయన పర్సనల్ సెక్యూరిటీ కావచ్చు, ఆయన పర్యటనను చూసేటువంటి అధికారులందరూ కూడా హైదరాబాద్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హైదరాబాద్ కు చేరుకున్నారు. అయితే హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత ఎన్ని గంటలు ఇక్కడ స్టే చేయబోతా ఉన్నాడు, ఎవరిని కలవబోతా ఉన్నాడు, దేన్ని ప్రారంభించబోతా ఉన్నాడు, సభ ఎక్కడ ఉండబోతుందనే దాని మీద కూడా అఫీషియల్ గా ఒక నోట్ అయితే బయటికి రావడం జరిగింది. దాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రండి. అసలు ఎక్కడ ఎంతసేపు ఉంటాడు మోడీ అనే దాని మీద కూడా కొంత చర్చ అయితే ఇవాళ నడుస్తూ ఉన్నట్టుగా మనకైతే కనిపిస్తుంది. అయితే నరేంద్ర మోదీ ఇవాళ మధ్యాహ్నం ఎగ్జాక్ట్ అంటే మీరు ఇంకోటి గమనించండి. సరే, ఇప్పుడు మనకి లోకల్లో అంటే కొంత అటు ఇటుగా ఉండొచ్చు, కానీ ప్రధానమంత్రి షెడ్యూల్ ఒకసారి ఫిక్స్ అయింది అని అంటే గనక దాన్ని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత సెక్యూరిటీ వింగ్ కు సంబంధించి ఉంటది. 1 నిమిషం అటు ఇటు అయినా కూడా వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటది. సో ఇప్పుడు నేను చెప్పే షెడ్యూల్ యాజ్ ఇట్ ఈస్ గా ఇట్లానే ఉండబోతా ఉన్నది. సో నరేంద్ర మోదీ ఒకసారి చూద్దాం రండి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసినాం సెక్యూరిటీ ఎంత టైట్ గా ఉంటుందో. మోడీ ఇన్ హైదరాబాద్, ఓకే. సో ఎగ్జాక్ట్ గా 2:50 ఆయన విమానంలో దిగుతాడు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతాడు ఆయన 2:50. ఇక్కడ చూడండి, 2:50 బేగంపేటలో, మన బేగంపేట ఎయిర్పోర్ట్ ఉన్నది కదా, బేగంపేటలో ల్యాండ్ అవుతాడు 2:50కి. దాని తర్వాత 3:30 నుంచి 4 గంటల వరకు హెచ్ఐసిసిలో జరిగేటువంటి కార్యక్రమాలకు పోతాడు. 3:30 నుంచి అంటే 2:50 నుంచి 3:30 మధ్యలో హెచ్ఐసిసికి చేరుకుంటాడు. ఓకే, 3:30 నుంచి ఒక నిమిషం, 3:30 నుంచి 4 గంటల వరకు, 3:30 నుంచి 4 గంటల వరకు హెచ్ఐసిసిలో ఉంటాడు మోదీ. ఇవాళ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఉంది కదా హైటెక్ సిటీ దగ్గర, ఆ హెచ్ఐసిసిలో కొన్ని అధికారిక కార్యక్రమాల్లో హాజరు కాబోతున్నాడు. దానికి రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నాడు. ఎందుకంటే అధికారిక పర్యటన కాబట్టి. సో పార్టీ మీటింగ్ వేరే, అధికారిక కార్యక్రమం వేరే. అధికారిక కార్యక్రమంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామి కాబోతా ఉన్నది. రైట్, ఇక అక్కడి నుంచి బయలుదేరి 4:10 హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ ని ప్రారంభిస్తాడు. సో 4 గంటల వరకు అక్కడ ఉంటాడు. దెన్ 4:10 ఓకే, 4:10 హైటెక్ సిటీలో ఉన్నటువంటి సాయి సింధు హాస్పిటల్ ని ప్రారంభిస్తాడు. ఏందది? సాయి సింధు హాస్పిటల్. సాయి సింధు హాస్పిటల్ ని ప్రారంభం చేస్తాడు 4:10 ఇవాళ సాయంత్రం. ఇక తిరిగి 5:10 మళ్ళీ హెలికాప్టర్ ద్వారా బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటాడు. అంటే బేగంపేటలో దిగిన తర్వాత అక్కడి నుంచి హైటెక్ సిటీకి మళ్ళీ హెలికాప్టర్ త్రూగానే పోతున్నాడు. అంటే వాయు మార్గం ద్వారానే పోతాడు అక్కడికి. సో అక్కడ కార్యక్రమం ముగించుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ వరకు కూడా హెలికాప్టర్ లోనే వస్తాడు. సో దాని తర్వాత ఇంకేం జరుగుతుందనే చూద్దాం రండి. ఇక 5:10 బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటాడు. 4:10 ఇది ప్రారంభోత్సవం చేసి ఆడ కొద్దిసేపు మాట్లాడి ఇక కలవాల్సిన వాళ్ళని కలిసి 5:10 ఇక బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటాడు.
బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటాడు. ఏది 5 గంటల 10 నిమిషాలకు. సో అక్కడి నుంచి మళ్ళీ ఆ ఎయిర్పోర్ట్ దగ్గర నాయకులకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నాడు. సో హెచ్ఐసిసిలేమో అధికారిక కార్యక్రమాలు, అది అయిపోయిన తర్వాత హాస్పిటల్ ఓపెనింగ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడ ఒక గంట సేపు, సుమారు 30 నుంచి 40 నిమిషాలు 50 నిమిషాలు గంట సేపటి వరకు ముఖ్య నాయకుల సమావేశం జరగబోతా ఉన్నది. అంటే ఇక్కడ గెలిచినటువంటి నాయకులు కావచ్చు, మరి రాష్ట్ర స్థాయి నేతలు కావచ్చు, జిల్లా స్థాయి నేతలతోనే ఒక సమీక్షా సమావేశం లాగా నిర్వహించి అసలు మనం ఏం చేస్తా ఉన్నామో, అధికారంలోకి రావాలంటే ఏం చేయాలనే దాని మీద కూడా ఒక గంట సేపు మోదీ అక్కడ వాళ్ళతో మాట్లాడబోతా ఉన్నాడు. సో అక్కడ మాట్లాడిన తర్వాత ఇక 6:30కు, ఇప్పుడు 5:10కి బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటాడు కదా, 6:30కు మన పరేడ్ గ్రౌండ్కి వస్తాడు. ఇక ఎగ్జాక్ట్ గా 6:30కు పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభలో పాల్గొనడానికి పరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటాడు 6:30కు. ఓకే, 6:30 నుంచి 7:30 వరకు ఆ గ్రౌండ్ లో ఉండబోతున్నాడు మోదీ ఇవాళ. అంటే గంట సేపు అక్కడ ఉండబోతున్నాడు. సో ఒక ప్రధానమంత్రి ఒక 5 నిమిషాలు ఎక్కడైనా ఉండాలంటేనే అది చాలా కఠినమైనటువంటి ఇబ్బంది, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ అన్ని కూడా ఉంటాయి. అట్లాంటిది ఇవాళ పరేడ్ గ్రౌండ్ లో గంట సేపు మోదీ ఉండబోతా ఉన్నాడు. సో ఆ గంట సేపు కూడా పటిష్టమైనటువంటి భద్రత, ఆ చుట్టుపక్కల ఎవరు కనిపించినా, అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా కూడా వెంటనే పోలీసు బలగాలు వాళ్ళని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇక 6:30 నుంచి పరేడ్ గ్రౌండ్ కు చేరుకొని 7:30 వరకు అక్కడే ఉంటాడు. గంట సేపు 7:30 వరకు మీటింగ్ లో అక్కడ పాల్గొంటాడు. సో కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడడం కావచ్చు, సన్మానాలు కావచ్చు, ఇక కలవడం కావచ్చు, అక్కడికి వెళ్ళడం రావడం ఇదంతా కూడా జరుగుతుంది. రైట్, ఇక 7:40కి మళ్ళీ బేగంపేట చేరుకుంటాడు. ఇక చూడండి, 7:40కి మన బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడి నుంచి డైరెక్ట్ ఎడిపోతాడంటే ఇది మన గుజరాత్ లోని ఇదేంది జామ్నగర్ కు పోతాడు. గుజరాత్ లోని జామ్నగర్. సో ఇది మోదీ షెడ్యూల్ ఆల్మోస్ట్ మొత్తంగా కూడా. 2:50 బేగంపేటలో ల్యాండ్ అవుతాడు. బేగంపేటలో ల్యాండ్ అయిన తర్వాత 3:30కు, అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది. సో 3:30కు ఏం చేస్తాడంటే హెచ్ఐసిసికి చేరుకుంటాడు. అక్కడ 3:30 నుంచి 4 గంటల వరకు, అంటే అర్ధ గంట ఉంటాడు అక్కడ. సో అక్కడ నుంచి కొన్ని వర్చువల్ కార్యక్రమాలు, మన వరంగల్ టెక్స్టైల్ పార్క్ కావచ్చు, ఇంకోటి కొన్ని వర్చువల్ గా వాటిని అన్నింటినీ ప్రారంభిస్తాడు. సో దాని తర్వాత అక్కడ ఇంకొన్ని కార్యక్రమాలలో పాల్గొని 4:10కి హైటెక్ సిటీలో ఉన్నటువంటి సాయి సింధు హాస్పిటల్ ని ప్రారంభోత్సవం చేస్తాడు. సో దాన్ని ప్రారంభోత్సవం చేసుకొని మాట్లాడి అక్కడ కొంతమంది మళ్ళీ ఫోటో సెషన్ ఏర్పాటు చేసుకొని సో కొంత సమయం అక్కడ గడిపి అక్కడి నుంచి మళ్ళీ 5:10 బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడే గంట సేపు ఉండబోతున్నాడు. చూడండి, ఆల్మోస్ట్ 5:30, 6:30 అంటే గంటకు పైగా అక్కడ సమయం ఇవ్వబోతున్నాడు. దానికి సంబంధించి కార్యకర్తలతో మాట్లాడతాడని చెప్పేసి ఒక చర్చ అయితే ఉన్నది బలంగా. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటాడు 6:30 వరకు. సో 6:30 నుంచి 7:30 మధ్యలో అదే సభలో ఉంటాడు. సభలో ప్రసంగిస్తాడు, వాళ్ళకి అభివాదం తెలపడం కావచ్చు, ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా జాతిని ఉద్దేశించి మాట్లాడడం కావచ్చు, దిశానిర్దేశం చేయడం కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలను కూడా ఒక గంట సేపు అక్కడ ఉండబోతున్నాడు. దాని తర్వాత 7:40కి తిరిగి మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో గుజరాత్ లోని జామ్నగర్ కు వెళ్ళబోతా ఉన్నాడు. సో ఇది మోదీ టూర్. అంటే 2:50 నుంచి 7:40 వరకు ఆయన టూర్ ఉండబోతున్నది. సో కొద్ది గంటలే ఇక్కడ ఉండేది, కానీ దానికి సంబంధించి గత 4-5 రోజులుగా విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీజేపీకి సంబంధించి నాయకులందరూ కూడా 2 లక్షల మందిని తరలించే ఏర్పాట్లలో వారు కూడా ఉన్నారు. సో మరి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా సెక్యూరిటీ విషయంలో కావచ్చు, కార్యకర్తల విషయంలో కావచ్చు, నాయకుల విషయంలో కావచ్చు, స్టేజ్ మీద ఎవరెవరు ఉండాలి, స్టేజ్ మీద అనుమతించబడ్డ వాళ్ళు మాత్రమే స్టేజ్ మీదకి వెళ్లాల్సి ఉంటది. స్టేజీకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో ఇంకొక 2 స్టేజీలు ఏర్పాటు చేసి జిల్లా అధ్యక్షులకు అక్కడ స్థానాన్ని కల్పించబోతున్నారు. సో మొత్తంగా స్టేజ్ మీద అయితే కొద్ది మంది మాత్రమే. సో నాకు తెలిసి కిషన్ రెడ్డి, బండి సంజయ్. సో మరి బండి సంజయ్ కూడా వస్తాడా లేదా అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు నిన్న మొన్న విడుదలైనటువంటి ఒక ఆహ్వాన పత్రికలో ఆయన పేరు లేదు. సో దీంతో మళ్ళీ కొంత చర్చ అయితే నడుస్తున్నది. ఇట్లా బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, ఇట్లా కొద్ది మందికి మాత్రమే మోడీతో పాటు కూర్చునేటువంటి అవకాశం లభించనున్నది. అయితే మరొక విషయం ఏంటి అంటే మోడీ హైటెక్ సిటీ వరకు వస్తా ఉన్నాడు కాబట్టి ఆ మార్గ మధ్యలోనే చంద్రబాబు ఇంటికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇంటికి కూడా వెళ్తాడని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వినిపిస్తా ఉన్నది. పవన్ కళ్యాణ్ కూడా గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు కాబట్టి స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించబోతున్నాడు. ఎందుకంటే దారిలోనే ఉన్నది కాబట్టి
వెళ్ళబోతున్నాడు అనేటువంటి వార్త కూడా వినిపిస్తా ఉన్నది. ఇప్పటికే చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకున్నాడు. సో అక్కడ వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు అని అంటూనే వీలైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి కూడా వెళ్ళబోతా ఉన్నాడు, ఆయనను కూడా కలవబోతా ఉన్నాడు అనేటువంటి వార్త కూడా మరొక పక్క అయితే వినిపిస్తా ఉన్నది. సో ఏది ఏమైనా కూడా మోదీ మరి హైదరాబాద్ లో అడుగు పెట్టింది మొదలు తిరిగి మళ్ళీ హైదరాబాద్ లో ఫ్లైట్ ఎగిరేంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టింది. మొదటి వలే మొత్తం కూడా మోదీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ బలగాలు ఉండబోతున్నాయి. సో ఆయనకు సంబంధించిన పర్సనల్ సెక్యూరిటీ అంతా ఉంటారు. ఎస్పీజీ కమాండర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా మొదటి వరుసలో ఉంటారు. రెండవ వరుసలో కేంద్ర సాయుధ బలగాలు అందరూ ఉంటారు. సిఆర్పిఎఫ్ కావచ్చు, ఇట్లా జవాన్లందరూ కూడా గస్తీ కాస్తుంటారు. ఇక మూడో వరుసలో వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎస్పీ డిఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఒక వలయం ఉంటుంది. ఇక నాలుగో వలయంగా సాధారణ పోలీసులు ఎవరైతే సివిల్ పోలీసులు కావచ్చు, మన వీళ్ళందరూ ఏఆర్లు కావచ్చు, మన హోమ్ గార్డ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చివరి వలయంగా ఉండబోతున్నారు. వీళ్ళందరినీ దాటుకొని బయట కార్యకర్తలందరూ కూడా ఉండబోతా ఉన్నారు. అయితే మోదీని కలవాలి అంటే కనుక ఈ 4 వలయాలను దాటుకొని వస్తేనే తప్ప మోదీని కలిసే పరిస్థితి లేదు. సో ఆయన చుట్టూ కూడా ఒక వలయంగా ఎస్పీజీ కమాండర్లు అందరూ కూడా వలయంగా ఏర్పడి ఎవరిని కూడా లోపలికి రానిచ్చే అవకాశం అయితే లేదు. మన పేపర్లో పేరుంటే తప్ప, మోదీ ఒకవేళ రమ్మని పిలిస్తే తప్ప లోపలికి వెళ్ళే పరిస్థితి ఉండదు, మోదీని కలిసే పరిస్థితి అయితే ఉండదు. సో అంత పకడ్బందీగా అంత సెక్యూరిటీ నడుమ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్కి అయితే చేరుకోబోతున్నారు.